సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం కర్నూలులో ఎలా ఉంది ఓటింగ్ సరళి? ఇప్పటివరకు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఇక అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? చందు, ఏదైతే మొత్తం మీద అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే ఓటింగ్ ప్రారంభమైంది. ఏదైతే ఉదయం 5:30 నుంచి 6:30 వరకు మాక్ పోలింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఉదయం 6 గంటల నుంచే ఈ మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లా పోలింగ్ కేంద్రాలు అయితే బార్లు తీరారు. ఇక్కడైతే అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు పడడంతో కొంత వాతావరణం అయితే చల్లబడింది. ఎండవేడివి లేకపోవడంతోనే ఉదయం 7 గంటల నుంచే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వీరు బార్లు తీరారు. తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో అయితే నిలబడ్డారు. ప్రస్తుతం మనము ఏదైతే కర్నూలు నగరంలోని ఏ క్యాంప్లో ఉన్నామో ఇక్కడ ఓటర్లు అయితే క్యూ లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున మహిళలు అలాగే యువత ఈ ఓటింగ్లో అయితే పాల్గొంటుంది. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తము 3,915 పోలింగ్ స్టేషన్లు అయితే ఉన్నాయి. మొత్తం ఓటర్లు 34,50,000 మంది దాదాపుగా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇటు కర్నూలు అవ్వచ్చు అలాగే నంద్యాల పార్లమెంట్ స్థానాల్లో మొత్తం ఎంపీ అభ్యర్థులు 50 మంది అభ్యర్థులు అయితే పోటీలో బరిలో ఉన్నారు. అలాగే 14 నియోజకవర్గాలకు సంబంధించి 220 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉండడం జరుగుతోంది. మొత్తం మీద 793 సమస్యాత్మకంగా పోలీస్ స్టేషన్ల ఏదైతే పోలింగ్ స్టేషన్లను అయితే సమస్యాత్మక పోలీస్ స్టేషన్లుగా అధికారులు అయితే గుర్తించారు. ఎక్కడైతే ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే అంటే క్యూ లైన్లు మనం గమనిస్తే ఉదయం 6:30 నుంచే ఓటర్లు అయితే క్యూ లైన్లో నిలబడడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి 100% వెబ్ కాస్టింగ్ అయితే జరుగుతోంది. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి 1711 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 1350 పిఎస్లు అయితే వెబ్ కాస్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే ఉదయం 6:30 నుంచే ఈ ఓటర్లు అయితే భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఉదయం 6:30 నుంచే క్యూ లైన్లో నిలబడడం అయితే కొంత ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల ఈవీఎంలు కొంత మొరాయించాయి. దీంతో కొంతసేపు ఆలస్యం అయితే అయ్యింది ప్రారంభమై ఓటింగ్కు. అయితే దీన్ని రెక్టిఫై చేస్తూ వస్తున్నారు. టెక్నికల్ టీం కూడా ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేయడంతో ఒకవేళ ఏదైనా ఈవీఎం సమస్య తలెత్తి అవి మొరాయిస్తే మాత్రం వెంటనే దాన్ని రీప్లేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే టెక్నికల్ టీం అయితే అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు మానిటర్ అయితే చేస్తూ వస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ వస్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తే కర్నూలుకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో చూస్తే కర్నూలు నియోజకవర్గంలో 59% మాత్రమే ఓటింగ్ జరిగింది. దీంతో కొంత అత్యల్పంగా జరగడంతో ఈసారి దానిపైన ప్రత్యేకంగా కర్నూలు పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కర్నూలు నియోజకవర్గంలో ఓటింగ్ శాతాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే గత 2 నెలలుగా ఎన్నికల అధికారులు అవ్వచ్చు గట్టి కసరత్తు అయితే చేస్తున్నారు. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే ఎవరైతే ఓటర్లను ఎప్పటికప్పుడు ప్రభావితం చేయడం, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ వారికి కొంత అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. మొత్తం మీద చూస్తే కర్నూలుకు సంబంధించి ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, తదనంతరం 1 గంట తర్వాత కొన్ని చోట్ల ఆలస్యంగా అయితే పోలింగ్ అయితే మొదలైంది. మొత్తం మీద చూస్తే కొన్ని చెదురుముదురు సంఘటనల రీత్యా మొత్తం మీద అయితే అన్ని చోట్ల పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే వాతావరణం చల్లబడము అలాగే ఎవరైతే ఓటర్లు కూడా మొత్తం మీద అయితే ఓటర్లు కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉంటూ ఉదయం 6:30కే వచ్చేస్తున్నారు ఓటింగ్ స్టేషన్లకి. ఏదైతే మొత్తం మీద చూస్తే ఇప్పటికే కలెక్టర్ అయితే మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు మాక్ పోలింగ్లో అయితే ఆమె ఉండడం జరిగింది. ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ వస్తున్నారు ఎన్నికల అధికారి. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగా సజావుగా జరుగుతోంది. కొన్ని చోట్ల అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు అలాగే నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే ఈవీఎంలు కొంత మొరాయించడము, కొంత ఇబ్బందులు తలెత్తాయి మొదట్లో. అయితే ఇప్పుడు రెక్టిఫై చేసి మొత్తం మీద కర్నూలు జిల్లాలో పూర్తిగా పోలింగ్ అయితే ప్రారంభమైంది. చందు. రైట్ హేమంత్, థ్యాంక్ యూ.
వాటిక దేశవ్యాప్తంగా కూడా 4వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఏపీ తెలంగాణలో కూడా ఏపీలో చూసుకుంటే అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఇక తెలంగాణలో పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఇక మొత్తం మీద ఉదయం మాక్ పోలింగ్ కూడా కొనసాగిన అనంతరం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కూడా 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలోని మంగళగిరిలో ఓటు వేశారు. ఆయన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం పవన్ రాకతో అక్కడ అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు తెలంగాణకు సంబంధించి ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఆర్ నగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లో, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు సామాన్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం